పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 92 10వ వచనం. ఆ గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి తిని. చాలు. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, చదవబడిన లేఖనముల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా ఆత్మీయతను బలపరిచి నడిపించి అభిషేకించి సర్వ సత్యములో నడిపించమని యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రిల్లారా, ఇక్కడ దావీదు అంటున్నాడైనా, కొత్త తైలముతో నేను అంటబడి తిని. చూసారా, కొత్త తైలమట. నిజానికి మన జీవితాల్లో ఏ క్షణానికి ఆ క్షణమే నూతనమైనదండి. గమనించండి. ఇప్పుడు 1:20 అనుకుంది, మరలా 1:10కి వెళ్తామా? మనం వెనక్కి వెళ్ళలేము. ఇంకా కొత్తదే వస్తుంది తప్ప పాతదైతే రాదు. కొత్తది దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్త. ఎవడైనాను యేసుక్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. దేవుడు కొత్తది ఇవ్వాలని ఆశపడుతున్నాడు. గమనించండి ప్రియులారా, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక జలపాతంలో స్నానం చేసాం అనుకోండి, మనం ఏ 2 క్షణాలు ఒకే నీటితో మనం స్నానం చేయం. జలపాతం పారుతూ ఉంటే కింద స్నానం చేస్తాం అనుకో, కింద నీళ్ళు మళ్ళీ పోసుకుంటామేంటి? కొత్త నీరే కదా, ఆ నీరు అలా పోతుంటుంది, అలా వస్తుంది, కొత్త నీళ్ళు వస్తుంటుంది. పోనీ ఇంట్లో స్నానం చేస్తామండి, ఈ డ్రమ్ములో నీళ్ళు కొత్త నీరే కదా. పాత నీరు ఏదైనా నీరు అంతా స్నానం చేసింది ఎక్కడికి వెళ్తుంది? కాలువలోకి, కుండీలోకి వెళ్తుంది. ఎవడైనా మళ్ళీ ఆ నీళ్ళు తీసుకొని స్నానం చేస్తాడా? జీవితంలో దేవుడు ఎప్పుడూ కొత్తదే 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 ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితములో కూడా క్రీస్తునందు ఉన్న విశ్వాసి కూడా తన విశ్వాస యాత్ర కూడా నిత్యం నూతనంగా ఉండాలని, నూతనంగా రూపాంతరము చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు మన పట్ల. దేవుని స్తోత్రం. మనం క్రొత్త నిబంధన విశ్వాసులం, అవునా కాదా? చెప్పండి. అంటే దేవునికి మనకు మధ్య ఒక నిబంధన జరిగింది, అది క్రొత్త నిబంధన. అయితే క్రొత్త నిబంధన మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన మాత్రమే కాదు. గమనించని, మనము కొత్తగా దేవునిలో ఆశీర్వదించబడాలని కూడా దేవుడు ఆశపడుతున్నాడు. కొత్త వ్యక్తులుగా మనల్ని జీవింపజేయాలని కూడా దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొన్ని మర్మాలు ఉన్నాయి. ఈ మర్మాలు దేవుడు ఇచ్చుటలో కూడా, ఒక మర్మం చెప్పేసిన తర్వాత ఇక మర్మాలు ఏది లేదని కాదు, ఇంకా ఉంటాయి. చూడొద్దు, దానియేలు గ్రంథములో మర్మములను తెలియజేయు దేవుడు అని అన్నాడు. ఏదో పాత మర్మాన్ని చెప్పేసి ఇక మర్మాలు లేవు అని చెప్పేదేం లేదండి. ప్రతి మర్మాన్ని ఆయన చెబుతూనే, కొత్తవి చెబుతూనే ఉంటాడు. మనం కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి. మనం కొత్తగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈ కొత్తది అనేటటువంటి మాట అనంత యుగాలలో కూడా దేవునితో ఉన్నప్పుడు మనకు కొత్త అనుభవాలే ఉంటాయి. ఇక పాతవి ఏదో కావలిస్తే జ్ఞాపకం తెచ్చుకుంటామే కానీ ఒకదాని తర్వాత ఒకటి కొత్తదే దేవుని దగ్గర ఉన్నాయి. అందుకే యెషయా గ్రంథములో 42వ అధ్యాయము 9లో ఆయన అంటున్నాడు, తన బిడ్డలు ఎప్పుడు కొత్త సంగతులు తెలుసుకోవాలి, కొత్త ఆశీర్వాదాలు పొందుకోవాలి, కొత్త దీవెనలు పొందుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. 42:9 యెషయా
మునుపటి సంగతులు సంభవించెను కదా, కొత్త సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను. అది పుట్టక మునిపే, అది సంభవించక మునిపే వాటిని నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చూసారండి, కొత్త సంగతులే దేవుడు తెలియజేస్తాడట, పాతవేవి మళ్ళీ తీసి పెట్టడు మనకి. అందుకనే ప్రియులారా గమనించండి, ఇక్కడ మార్కు సువార్త 4:33లో కూడా అన్నాడు ఆయన. చూడండి, వారికి, మార్కు 4:33, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించ. హల్లెలూయా. మీరు గమనించారా, దేవుడిచ్చిన మహాకృప ఏంటంటే ఈ 24 సంవత్సరాలలో నుండి మనకు దైవ సన్నిధిలో కొత్త కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి, ఇంకా అంతం కాలే. దైవ వాక్యాలు, సందేశాలు కొత్తవే, డిఫరెంటే. అయితే పాతవి అప్పుడప్పుడు అవసరతను బట్టి చెప్పాల్సి వస్తుంది తప్ప, మనకు కావలసిన విషయాలు సమృద్ధిగా దేవుడు ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉన్నాడు, తింటూనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగునే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథములో, తన బిడ్డలకు కొత్త తైలము అంటే కొత్త అభిషేకాన్ని కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఏమంటుందండి మూలవాక్యములు మనం చదివాం ప్రియులారా, కీర్తనల గ్రంథము 92:10లో, కొత్త తైలముతో నేను. కొత్త తైలం అంటే దేవుడు తన బిడ్డలకు కొత్తగా మరలా అభిషేకించాలని ఆశపడుతున్నాడు. గమనించండి, ఎవరండి, దావీదు భక్తుడు ఇది వరకే ఆయన అభిషేకించబడ్డాడండి. 23వ కీర్తనలో చూడండి, 23లో, నా గిన్నె నిండి పొర్లి ఉన్నది, నువ్వు నా తల, చదవండి, ఆ నూనెతో నా తల. అంటే ఒకప్పుడు దావీదుకి ఏమైందండి అమ్మా, ఏమైంది? అభిషేకం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ 92:10లో ఏమంటున్నాడని దావీదు, కొత్త తైలముతో నేను అంటబడి తిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రాచీనుడే, మొదటి నుంచి ఉన్నవాడే, ఆయన పాతవాడే. కానీ ఆయన మనకి ఇచ్చేటటువంటి అభిషేకం మాత్రము మరలా కొత్తది. కొత్త అనుభవాలు, కొత్త విధానం ప్రియులారా, ఆ అనుభూతి కూడా కొత్తది అవుతుంది. దాని ఫలితంగా వచ్చే సామర్థ్యము, బలము కూడా కొత్తదే అవుతుంది. హల్లెలూయా. ఇటువంటి నూతన తైలాభిషేకం ఎప్పుడో ఒకసారి మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, లెక్కలేనన్ని సార్లు దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇచ్చుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిలోనికి ఒకే ఒకసారి వస్తాడు, కానీ విశ్వాసి మీదకు లెక్కలేనన్ని సార్లు వస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? విశ్వాసిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు విశ్వాసికి రక్షణ కలుగుతుంది. విశ్వాసి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అభిషేకం కలుగుద్ది. కాబట్టి నేను పరిశుద్ధాత్మ బాప్తిస్వం అనేక సార్లు పొందాను అని అనకండి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు అది పరిశుద్ధాత్మ బాప్తిస్వం ద్వారా మనం రక్షించబడతాము. యేసయ్య శరీరములో ఒక అవయవముగా, అణువుగా మారుతాం. కానీ అది ఒక్కసారే జరుగుద్ది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం మీదకి రావడం మాత్రము లెక్కలేనన్ని సార్లు జరుగుద్ది. ఎందుకంటే నువ్వు బలహీనమైపోయినప్పుడు, అనారోగ్యంగా ఉన్నావు, ఆత్మీయ జీవితంలో పడిపోయావు, ప్రార్థనా జీవితం సన్నగిల్లిపోయింది, దేవుని కొరకు తీర్మానాలు చేసి చేయలేకపోయావు, ఇలా ఎన్నో ఓటమి, ఎంత ప్రార్థన చేసినా
నీకు జయం రావట్లేదు, జయించలేకపోతున్నావు, సమాధానం రావట్లేదు. అరే ఏంట్రా బాబు, దేవుడు నా ప్రార్థన వినడం లేదా, నా ప్రార్థన ప్రతిఫలం లేదా, బలం లేదా, అసలు దేవుడు నన్ను మరచిపోయాడా, ఏంటి నీ శోధనలు అని నీవు ఒక్కోసారి దేవుని మీద కూడా ఇసుగొచ్చి ఏం దేవుడండి నన్ను మర్చిపోయాడండి అని అనుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. దేవుడు మరచిపోలేదు, దేవుడైతే మరచిపోలేదు. వాస్తవానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బాగా గమనించండి ప్రియులారా, దేవుడు తన బిడ్డలకు ఎన్నిసార్లైనా అభిషేకం ఇచ్చి నీ బలహీనతలో నుండి, నీ సమస్యలో నుండి, నీ వ్యాధిలో నుండి, నీకున్న ఇబ్బందుల్లో నుండి సామర్థ్యం, బలము కలగడానికి ఎప్పుడు దేవుడు నీ తల మీద నూనె వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవే సిద్ధం లేవు. అర్థమైందా? నీ బలహీనతలో మార్గం చూపడానికి, నీ వ్యాధిలో స్వస్థత చూపడానికి, నీ సమస్యలో పరిష్కారం చూపడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, తన అభిషేకం ఇచ్చి నిన్ను బలపరచడానికి. కానీ నీవే సిద్ధంగా లేవు. ఎలా అని అంటే గమనించండి, ఇక్కడ దేవుడు తన పిల్లల తలల మీద కొత్త నూనెను పోయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మన విరోధి అయిన సాతాను నూతన అభిషేకం మనం పొందనివ్వకుండా మనకు దక్కనివ్వడు. వాడు తెలుసా, వాడు దక్కనివ్వడు. ఇటు పొందుకోకూడదు, ఎందుకంటే పొందుకుంటే నన్ను జయించేస్తాడు, శ్రమలు, శోధలు, వ్యాధులు. కాబట్టి దేవుడు వాళ్ళకి అభిషేకం ఇవ్వనివ్వకుండా, వాళ్ళు దక్కనివ్వకుండా నేను చేస్తానని వాడు చేస్తుంటాడు. దేవుడు ఎప్పుడు సిద్ధమే, వాడు దక్కనివ్వడు. మనం కూడా ఒక్కోసారి సిద్ధం ఉండవు. ఈ పరిస్థితి మనకు అర్థమవ్వడానికి బైబిల్లో సంసోన్ని చూస్తే అర్థమవుతుంది. సంసోను బాగా గమనించండి. సంసోను చిన్నప్పుడే నాజీరు చేయబడిన వ్యక్తి, ప్రతిష్ఠితుడు. చిన్నప్పటి నుంచి తన తల క్షారం చేయించలేదు. ఎందుకంటే దేవునికి ప్రతిష్ఠితులు ఇజ్రాయిల్లో తల కటింగ్ చేయకూడదు. కానీ ఎందుకో సాతానుగాడు ఏం చేశాడు అనుకుంటే, తన తలను కట్ చేయించాలని, దేవుడేమో సాతాని చేతికి సంసోను జుట్టు అందకూడదని. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మనిషిని యొక్క తల వెంట్రుకల కోసం దేవుడికి సాతానుడికి ఎందుకు పట్టింపు? ఎందుకంటే బాగా గమనించండి, ఇజ్రాయేలీలు ప్రతిష్ఠితులైన వారు తలను కటింగ్ ఎందుకు చేసుకోకూడదంటే, ఆ తల మీద తైలము నిలుచుంటుందన్నమాట. ఒకవేళ బోడిగుండు చేసుకున్నాం అనుకో, ఎంత తైలం పోసిన ఏమవుద్ది? జరజర అలా జారిపోద్ది. కనుక సాతానుగాడు ఏం చేస్తాడంటే, మన అంతరంగ పురుషుణ్ణి ఆత్మీయ తలను గుండు చేయించేస్తాడు. దేవుడు తన అభిషేకం రెడీగా నూనె పట్టుకొని ఉంటాడు, కానీ మనం గుండు చేసుకున్నాం సాతాను దారికి వెళ్ళి. ఏమవుద్ది? ఆయన ఎంత అభిషేకిద్దామన్నా జారిపోతుంది. అలాగే సంసోని జీవితంలో జరిగింది. సంసోన్ని కాపాడుతున్నాడు దేవుడు, కానీ దెలీలాలోకి సాతానుగాడు వెళ్ళాడు. వెళ్ళి, ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, మరి ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పు. శోధించి 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 ఆఖరికి చెప్పేశాడండి. ఆ శోధన తట్టుకోలేక, నా బలం అంతా నా జుట్టులోనే ఉంది అని చెప్పేశారు. అలాగంటే జాగ్రత్తగా ఫుల్గా తాగించి పడుకున్నప్పుడు తొడ మీద పడుకోబెట్టి తల వెంట్రుకలన్నీ కూడా కట్ చేయించేసి బోడిగుండు చేయించింది. అప్పుడు సంసోను, నేను కొట్టడానికి శత్రువులు వచ్చారనుకుంటే ఎప్పుడులాగానే గొలుసులు తెంపినట్లు లేద్దాం అనుకున్నాడు. లేగలేక నీరసంగా ఏంటి అని లేచాడు. అంతే, దొరికిపోయాడు. అంతే, బందీగృహంలోకి వెళ్ళిపోయాడు. కళ్ళు పీకేశారు, తిరుగులో విసిరే పనిలోకి జాయిన్ అయిపోయాడు. అంతే. దేవుడు మాత్రం అభిషేకించడానికి సిద్ధమే కానీ, తైలం పోయడానికి, క్రొత్త తైలం పోయడానికి సిద్ధమే కానీ,
సంసోను సిద్ధంగా లేడు. ఎందుకో తెలుసా? సంసోను తల ఏమైంది? గుండె అయిపోయింది. అలాగే దేవుడు మనకు అభిషేకించి క్రొత్తగా బలాన్ని ఇవ్వాలనుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం? సాతానికి మన తల ఇచ్చేస్తాం, ఆడు కట్ చేసేస్తాడు. అందుకే కానీ తలను కట్ చేయగలిగాడు సాతానుడు, కానీ తిరిగి మొలవకుండా మాత్రం ఆపలేకపోయాడు సాతానుడు. మళ్ళీ మొలిచిన తర్వాత దేవుడు మళ్ళీ అభిషేకించాడు. హల్లెలూయా! అప్పుడు ఫిలిష్తీయులందరినీ కూడా ఒక్క దెబ్బతో చంపేశాడు. హల్లెలూయా! తను చచ్చిపోయాడు. కాబట్టి శోధనలు, వ్యాధులు, బాధలు, రోగాలు, కష్టాలు వస్తే బాధపడిపోకండి. నువ్వు నూతన అభిషేకంతో నన్ను నింపు నాయనా అని అడుగు. ఆయన సిద్ధమే ఇవ్వడానికి. నువ్వు జయిస్తావు, దీవించబడతావు. ఎట్టి సమస్య అయినా, ఆత్మహత్యలు, ఏదో అఘాయిత్యాలు చేసుకోవడానికి సాహసించకండి. ఎట్టి కార్యమైన దేవుడు చేయగల సమర్థుడు మన దేవుడు ఉన్నాడు. ఆత్మహత్య అనేది ఒక మూర్ఖుడు లేదంటే ఒక స్టూపిడ్ చేసే పని. కాబట్టి మన దేవుడు ఏ కార్యాన్నైనా, రోగమైన, వ్యాధి అయినా, క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా ముట్టగలడు. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండాలి. నన్ను అభిషేకించు తండ్రి, కొత్త తైలంతో నన్ను అంటున్నాయినా అని అడుగు. దేవుడు ఇస్తాడు, బ్రతికిస్తాడు, జయించగలుగుతావు. అలా ఇవ్వడానికే అప్పుడు కొత్త అనుభవాలు గుండా దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. కనుక ప్రియులారా, దేవుడు బిడ్డలు బలహీనమైపోవాలని, చెదిరిపోవాలని దేవుడు కోరుకోడు. మెయిన్ ఏంటంటే ఆయన రెడీగా నిన్ను అభిషేకించడానికి, కొత్త తైలం ఇవ్వడానికి, కొత్త ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. కానీ మనం సిద్ధంగా లేము. సంసోన్లాగా మన తల క్షౌరం చేయించి దెలీలా చేతికి అప్పగించేస్తున్నాం. మన యొక్క ఆత్మీయ పురుషుని తెలవాడు తీసేస్తున్నాడు. అందుకే మీరేం చేయాలి? ప్రతిసారి ప్రార్థన మిస్ అవ్వకూడదు. భోజనాలు మన కళ్ళ ముందు పెట్టినా ప్రార్థన తర్వాత నేను వస్తానులే అని అంతరంగంలో దృఢ నిశ్చయిత ఉండాలి. ఎక్కడ ప్రార్థన అయినా, ఎక్కడ తెల్లవారైనా, ఎక్కడ కూటమైనా ముందుకెళ్ళాలి, తెల్లవారి ప్రార్థన చేయాలి. ప్రతిసారి నన్ను అభిషేకించి నాకు బలమివ్వు నాయన. సాతాను, శోధన, వ్యాధి, రోగము, ఆర్థిక ఇబ్బందులు జయించి, పాపాన్ని జయించే శక్తి, బలము, అభిషేకం నాకు దయచేయి నాయన అన్నప్పుడు ఆయన ఇస్తాడు. మనల్ని జయించగలుగుతావు. చనిపోయే స్థితి నీకు రాదు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాదు. ఎవరిని ఆడుకునే స్థితి ఉండదు. మీరు శుక్రవారం చెప్పిన వాక్యాన్ని రికార్డు చేసి పెట్టాను చూడండి. దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఆ రోజు నుంచి నేను దృఢంగా ప్రార్థిస్తున్నాను. అంతవరకు అనుకున్నాను నేను, ప్రభా నువ్వు ఎప్పుడు ఇస్తావాలని. పిచ్చోడా, నువ్వెప్పుడు ఇస్తావని అనుకోవడమేట్రా? నువ్వు ముందు నువ్వు ఇస్తున్నది నేను తిరిగి ఇస్తానని నువ్వు అడుగు. ఎందుకంటే కళ్ళము త్రొక్కుచున్నవాడు అందులో ఫలం పొందుతాననే ఆశ కలిగే కదా ఉండాలి. విత్తువాడు తిరిగి ఫలం పొందుతున్న ఆశ ఉండాలి కదా. నేనేగా చెప్తున్నా, నువ్వు నాకు నేను ఇస్తాను, నువ్వు ఇచ్చేటప్పుడు నాకు ఇయ్యు, నేను దేవుడికి ఇస్తున్నాను, దేవుడు నాకు తిరిగి ఇస్తున్నాను, ఆశతో ఇయ్యో నేను ఇస్తాను అన్నాడు. ఓ ప్రభా ఈ లాజిక్ ఉందా అని అడిగితే, పిల్లారా మీరు నమ్మరు, నిన్ను ఇస్తున్న కొలది తిరిగి దేవుడు నాకు ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ నేను అబద్ధం ఆడట్లేదు. హల్లెలూయా, నిజమండి. ఇలా ఇస్తున్నాను, అలా వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు నూతనంగా దీవించాలని, నూతనమైన అనుభవాల్లోకి తీసుకెళ్ళడానికి ఎప్పుడు ఇష్టపడతాడు. కాబట్టి మనం అడుగుదాం, నూతన అభిషేకాన్ని అడుగుదాం, నూతనంగా జీవిద్దాం, నూతన కార్యాలు చేద్దాం, నూతన సామర్థ్యాన్ని పొందుదాం, దేవుని కొరకు నిలబడదాం. దేవుడి ఈ వాక్యం మన హృదయాలలో, మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన.